హాయ్ అండి, నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మన ఛానల్ని మీరు ఇప్పుడే విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. యూజువల్లీ బేసిక్ రవ్వ లడ్డు అనేది కొద్ది మార్పులతో అందరికీ తెలిసింది ప్రిపరేషన్ అనేది. బట్ ఇవాళ నేను చూపించబోయే ఈ యూనిక్ రెసిపీని బహుశా నాకు తెలిసి మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేసి పోస్ట్ చేయనటువంటి రెసిపీ డీటెయిల్స్ చూసేద్దామా. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ రవ్వ అనేది వేసుకుని ఇందులోకి తగినన్ని వాటర్ అనేవి పోసుకుని గోధుమ రవ్వని బాగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మనకు కనిపించని డస్ట్ పార్టికల్స్, నలకలు లాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు ఎక్సెస్ వాటర్ మొత్తం వంపేసి ఈ గోధుమ రవ్వ నుంచి ఇంకా ఏదైనా వాటర్ ఉంది అని మీకు అనిపిస్తుంటే చేత్తో స్క్వీజ్ చేసేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అది అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి. ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ కడాయి అయితే ఈ రెసిపీ ప్రిపరేషన్కి బాగా సూట్ అవుతుంది. సో వాటర్ అనేది చేత్తో పిండుకుంటూ కేవలం కొంచెం పొడిగా ఉన్న గోధుమ రవ్వను మాత్రమే ఈ కడాయిలోకి వేసేసి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే గరిటెతో కలుపుకుంటూ ఈ గోధుమ రవ్వ మిశ్రమం నుంచి తేమ అంతా కూడా పోయి డ్రైగా పొడిగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. మస్ట్ అండ్ షుడ్గా ఓన్లీ లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అనేది. సో ఇది కుక్ అవటానికి సుమారు 7 to 10 minutes టైం అనేది పడుతుందండి. నాకైతే 7 minutes తర్వాత అది పొడిగా క్రమ్ముల్డ్ టెక్స్చర్ లాగా వచ్చేసింది. ఇన్ కేస్ మీరు తీసుకున్న గోధుమ రవ్వ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటే ఒకసారి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. ఆర్ఎల్స్ మీరు తీసుకున్న గోధుమ రవ్వ అనేది బాగా సన్నగా ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు అలాగే కంటిన్యూ చేసేయచ్చు. మీకు ఈ గోధుమ రవ్వ అనేది ఇలా ఫ్రై చేసేటప్పుడు దానిలో ఉన్న తేమ వల్ల స్టార్టింగ్లో మీకు అది పెనంకి స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఫ్రై చేస్తున్న కొద్దీ అది డ్రైగా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి వేశాను. ఎండు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంది వేశాను. ఈ ఎండు కొబ్బరి పొడి నుంచి పచ్చివాసన పోయే వరకు కేవలం లో ఫ్లేమ్లోనే తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. నాకు ఒక 3 minutes టైం అనేది పట్టింది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ 2 ingredients కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేసి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఇందులోకి 1/2 కప్పు సన్నగా తరిగినటువంటి బెల్లం తురుము కూడా వేసి 3 ingredients కలిపి మిక్సీ జార్లో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేలాగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. అంటే మనకి మిశ్రమం అనేది పట్టుకుంటే మెత్తగా ఉండాలి, అట్ ద సేమ్ టైం సెమీ క్రంబుల్డ్ టెక్స్చర్లో ఉండాలి. మరీ సాఫ్ట్గా శుద్ధలాగా ఉండకూడదండి. తిరిగి స్టవ్ మీద అదే కడాయి ఒకసారి పెట్టుకుని 2 teaspoons ఆఫ్ నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసి కేవలం లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ రెసిపీని మీరు ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఈసారి ట్రై చేయండి. ఆర్డర్స్ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, దసరా, దీపావళి ఇట్లాంటివి. సో చాలా తక్కువ టైంలో చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీ అండి. డెఫినెట్లీ మీ స్పెషల్ డేని మరింత స్పెషల్ చేస్తుంది రెసిపీ అనేది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేశాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ, కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి డ్రై ఫ్రూట్స్తో పాటు బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 teaspoon యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం అనేది మనకి లైట్గా గోరువెచ్చగా ఉంటుంది. ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్తో పాటు కలిపి ఫ్రై చేసాం కాబట్టి, ఆ వేడి దీనికి తగిలింది కాబట్టి లైట్గా గోరువెచ్చగా ఉంటుంది. ఆ స్టేజ్లోనే మీరు చేతికి ఎటువంటి గ్రీజింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకుని మీకు కావాల్సిన సైజులో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చాలా ఈజీగా లడ్డూల్లాగా ఒత్తేసుకోవచ్చు. నేను చూపించిన 1 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి, 1/2 కప్పు బెల్లం తరుగుకి నాకు టోటల్గా ఈ సైజులో 9 లడ్డూలు అనేవి వచ్చాయండి. మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా రెసిపీలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటి రేషియో కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోండి. ఈ రెసిపీకి పర్ఫెక్ట్గా కుదరాలంటే కొన్ని బేసిక్ టిప్స్ ఉన్నాయండి. నేను మరొకసారి చెప్తున్నాను. గోధుమ రవ్వని కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఖచ్చితంగా కేవలం లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బెల్లంని పాకం పట్టకూడదు. అది డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసి ఇంగ్రీడియంట్స్తో పాటు గ్రైండ్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఎండు కొబ్బరిని పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది ఏమాత్రం పచ్చి కొబ్బరి స్మెల్ వచ్చినా రెసిపీ టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది అనే విషయం గుర్తుంచుకోండి. సో టిప్స్ ఫాలో అవ్వండి. పక్కా రెసిపీని ప్రిపేర్ చేసి ఇంటిల్లపాది అందరూ ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్